హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి కర్డ్ రైస్ చేస్తున్నాము. చూడండి, చాలా బాగుంటుంది. నైట్ అన్నం మిగిలిపోయినప్పుడైనా ఎక్కువ అన్నం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి నేనైతే వేడన్నమే చేస్తున్నాను. ఫస్ట్ అన్నం వేడన్నం వచ్చి చల్లగా చేసుకొని అందులో పెరిగేసేసి సాల్ట్ వేసేసి ఇలా మెత్తగా కలుపుకొనేసి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఉప్పు మిరపకాయలు ఉంటాయి కదా, ఉప్పు మిరపకాయలు వేయించుకోవాలి. కొంతమంది చల్ల మిరపకాయలు అంటారు, కొంతమంది ఉప్పు మిరపకాయలు అంటారు. అవి వేయించుకొని తీసి పెట్టేసుకోవాలి. పక్కన తీసి పెట్టేసుకొని అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేయాలి. తర్వాత జీడిపప్పు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసేయాలి. పోపుకి 2 ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం వేగినాక తర్వాత జీడిపప్పు వేసేయాలి. ఇప్పుడు జీడిపప్పు, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని కొంచెం వేగాక అందులో ఇంగు వేసేయాలి. ఇంగు వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ టైం వద్దు. ఇంగ వేసినాక కొంచెం సేపు కలుపుకొని తర్వాత అన్నం వేసి కలుపుకోవాలి. అది వేసిన క్లిప్ పోయిందనమాట. ఇప్పుడు వచ్చి కలుపుకొనేసి ఇప్పుడు తర్వాత దానిమ్మ గింజలు వేసుకొని కలుపుకోవాలి. దానిమ్మ గింజలు వేసి కలుపుకొని కొంచెం ఎత్తిపెట్టుకోండి. పోపు ఎత్తిపెట్టుకుంటే అవి మనం ఇప్పుడు డెకరేషన్ చేస్తాం కదా, అందులో సరిపోద్ది. పైన అందరికి ఇలా వేసినప్పుడు అందరికి ఇలా పైన కొంచెం దానిమ్మ గింజలు కొంచెం అవి పోపు వేసిస్తే సరిపోద్ది. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.